గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే దేశవ్యాప్తంగా ఒక గౌరవం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహించేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే అతి క్లిష్టమైనటువంటి పరీక్షలుగా భావించేది ఇవే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవే. ఎందుకని అంటే నిజానికి పొలిటీషియన్సే దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నారు అని అనుకుంటాం, కానీ వాస్తవానికి దేశం మొత్తం నడిచేది ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ల చేతుల మీదే, ముఖ్యంగా ఐఏఎస్ల మీద. ఐఏఎస్లు తీసుకునేటువంటి నిర్ణయాలే దేశాన్ని ముందుకు నడిపించేటువంటి పరిస్థితి, వాళ్ళ చేతుల్లోనే అన్నీ ఉంటాయి. సో మరి అలాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయటం. గతంలో పార్టీలు మారిన, అధికారాలు మారిన ఐఏఎస్లు, ఐపీఎస్లు మాత్రం నిష్పక్షపాతంగా వారి పని వారు చేసుకుంటూ పోయేవాళ్ళు. రాజకీయ ఒత్తిడులు ఎంత వచ్చినా కానీ వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారినాయి అంటే పూర్తిగా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో. దీనికి సంబంధించి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం రెడ్ బుక్ అనేటువంటిది ఒక తెర మీదకి తీసుకొచ్చింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కాకుండా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ కూడా శిక్షలు వేస్తాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని. దీంట్లో భాగంగానే కొంతమంది ఐపీఎస్లని పక్కన పెట్టేయటం జరిగింది, పోస్టింగ్లు ఇవ్వాల. ఇప్పుడు ఐఏఎస్ల వంతు జిఏడికి రిపోర్ట్ చేయమని చెప్పి ఎవరికి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టేసేశారు. అంటే వచ్చి సంతకం పెట్టి వెళ్ళటమే, వీళ్ళు చేసే పని ఏమీ ఉండదు. ఇక ఐపీఎస్ల పరిస్థితి అయితే మరీ దారుణం. ఏదో తప్పు చేసినటువంటి ఒక ఖైదీ పెరోల్ మీద రిలీజ్ అయితే ప్రతిరోజు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాల్సి ఉంటుంది. సో అదే పరిస్థితిలో ఏపీ డీజీపీ ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రతిరోజు వచ్చి ఐపీఎస్ అధికారులంతా సంతకాలు చేసి వెళ్ళాలని. సో ఎలాంటి స్థాయి ఉద్యోగులు ఏ పరిస్థితికి దిగజారిపోయారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక అత్యుత్తమమైనటువంటి స్థానాల్లో ఉండి ప్రభుత్వాలకి అనుకూలంగా రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు, రాజకీయ పక్షాలకు అనుకూలంగా వ్యవహరించారనే ఒక్క కారణంతో, అదే అసలైన కారణం, పెద్ద కారణం, ఒక్క కారణం అని చిన్నగా తీసేయలేం. నిష్పక్షపాతంగా వారు వ్యవహరించుంటే వారి పరిస్థితులు వేరే ఉండేవి. కానీ అది చెయ్యకపోవటమే ఈరోజు ఈ దుస్థితి. మరి ఇక్కడైనా ఈ వ్యవస్థ మారుతుందా అనేది చూడాలి.